సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలం ఇందూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహంకాళి యువజన కాంగ్రెస్ బసవరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చిన మెజారిటీ కంటే డబుల్ మెజారిటీ ఇప్పుడు సురేష్ షెట్కార్ కి మన గ్రామ ప్రజలు అందరం కలిసి మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సార్ దృష్టికి తీసుకెళ్లి అలాగే ఎంపీని గెలిపించుకొని మన ఇందూర్ గ్రామం యొక్క సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు రాయకోట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నరసింహులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజయ్య జడ్పీటీసీ మల్లికార్జున్ పటేల్ మాజీ ఎంపీపీ బసవరాజ్ పాటిల్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సిద్ధన్న పాటిల్ మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు సతీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు శేఖర్ వినయ్ ముద్రాజ్ నాగంపల్లి మాజీ సర్పంచ్ సంజీవులు మండల నాయకులు హన్మగౌడ్ ఇందూర్ నరసింహులు యువ నాయకులు మందాపూర్ రాజు రఫీక్ మచేందర్ నగేష్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు। నమస్కారం తెలియజేస్తున్నాను। అయితే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మనకు ఒక లక్ష్యం అంటూ ఉన్నది। అదేంటంటే గతంలో మన సీనియర్ సార్ గురించి ఎంత పకడ్బందీగా రాత్రింబవళ్ళు యూత్ కానీ మహిళలు కానీ మన పెద్ద మనుషులు కానీ అందరూ పకడ్బందీగా ఆలోచించి ఏ ఓటు ఏ విధంగా మలుచుకోవాలి, అవతలికి వెళ్ళే ఓటు యువతలకు ఏ విధంగా మలుచుకోవాలి, లోటుపాట్లను సవరించి అన్ని విధాలుగా మనము గమనించి అవతల మైనస్ పాయింట్ మనం ప్లేస్ చేసుకొని సార్కు ఓటేపించడం జరిగింది। దానికి తగ్గట్టు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేని గ్రామాన్ని మొట్టమొదటిగా మనము బంపర్ మెజార్టీ తీసుకొచ్చినాం। దానికి తగ్గట్టు సార్ కూడా మనకు పూర్తి సహకారం మీ గ్రామానికి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్నారు। దానిలో బాగానే మొట్టమొదలు చిన్న విలేజీ గ్రామ జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఒక సీసీ రోడ్డు తక్కువ నిధులతో ఇచ్చిన దాన్ని తొందరగా పూర్తి చేసుకొని ఈరోజు గ్రామంలో మొట్టమొదటిగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక సీసీ రోడ్డు పూర్తి చేయడం జరిగింది। అట్లాంటిది 5 సంవత్సరాల పీరియడ్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇప్పుడు మార్గం సుగమం చేసుకున్నాం। అట్లాంటి సమయంలో మనం సార్కు అసెంబ్లీ ఎలక్షన్లో చాలా గట్టిగా పనిచేసినాం, మంచి మెజారిటీ తీసుకొచ్చినాం మన ఊరు నుంచి। మరి సార్ దృష్టిలో కూడా ఉన్నాం మనం। అదేవిధంగా వచ్చే ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్ అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ మనం ఎన్నుకుంటేనే ఇక్కడ ఎంపీ ఓట్లు వేస్తేనే రేపు సెంట్రల్లో ఒకప్పుడు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఏ విధంగా ఉండరో అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావడానికి ఈ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి। మరి ఎందుకంటే మనం 10 సంవత్సరాలు ఓడిపోయినా కూడా పబ్లిక్లలో ఓటర్ దగ్గర ధైర్యంతో మనం ఓట్లు అడిగినాం। మరి ఇప్పుడు కూడా మనం గతంలో ఓడిపోయినప్పుడు అడిగినాం, ఇప్పుడు గెలిచినాం కాబట్టి మనం ఖచ్చితంగా అందరికీ మనం సాయం చేస్తాం ఖచ్చితంగా మన సార్ అండదండలతోని। మరి ఎందుకంటే సార్ మనకు 3 నెలలు 4 నెలలు అవుతున్నది, దయచేసి ఎవరు కూడా నారాజు కావద్దు మన కార్యకర్తలు కూడా। ఎందుకంటే 4 నెలలు అవుతున్నది, ఎవరికి ఏం రాలేకుండా చనొచ్చు। ఎందుకంటే పింఛన్లు అడుగుతున్నారు, పింఛన్లు అంటే ఎప్పుడైతే ఎలక్షన్ల కోడ్ వచ్చిందో ఆ పింఛన్ అప్పటి నుంచి లాక్ పంచాయతీ కార్యాలయం తీసుకుని ఆయన దగ్గర పెట్టుకుంటాం। కానీ మండల ఆఫీస్లో మాత్రము ఎంపీఓ ఆఫీస్లో మనము పింఛన్ ఫామ్ ఇస్తే కూడా వాళ్ళు నెట్లో కొట్టలేరు, అది లాక్ చేశారు అన్నట్టు। మనకి ఏ విధంగా అయితే రైతు బంధు పైసలు అవి బ్యాంకులలో లాక్ చేస్తున్నారో ఆ విధంగా పింఛన్ రాకుండా ఈ ఎలక్షన్ సందర్భంగా ఆపేసారు। ఖచ్చితంగా పింఛన్లు కొంతమంది భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మన ఇప్పుడు బాబాయ్ అసంటోళ్ళు చాలామంది ఉన్నారు। అట్లాంటి కూడా ఏజ్ మిస్టేక్లా ఒకప్పుడు ఆధార్ కార్డు పొరపాటున చిన్నోళ్ళకి వచ్చింది పెద్దలకు వచ్చినట్టు వాస్తవమే, ఆధార్ కార్డులో పెద్ద ఏజ్ ఉండట్లా వాళ్ళకి వచ్చింది, ఏజ్లో పెద్దోళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు బాధపడుతున్నారు। చంద్రయ్య అంటే ఆయన ఉన్నాడు, వాళ్ళకందరూ చాలామంది ఉన్నారు। ఖచ్చితంగా ఎలక్షన్లో అయిపోగానే ఈ కోడ్ అయిపోగానే మనం ఖచ్చితంగా సార్లు చెప్పి మన మండల ఈ విషయం మన వీరి విషయం ఉన్నది, మనం ఖచ్చితంగా ఒకరు బాధపడుతున్నా మనం సంతోషపడద్దు, వాళ్ళను కూడా వాళ్ళకు మంచి దారిలో తీసుకొచ్చేటట్టు మనం ప్రయత్నం చేస్తాం। మనం అందరం కలిసికట్టుగా ఎవరైనా బాధపడుతున్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలి, ఆ ఇంటికి ఏం కావాలి, ఇప్పుడు రేపేలో ఇండ్లు వస్తాయి, మరి ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు దయచేసి మనం అందరం కూర్చొని ఆలోచించాలి। మొత్తానికి టోటల్ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు వస్తుంటాయి, 6 లక్షలు 5 లక్షలు మనకి ఇస్తారంట మనకు ఖాళీ జాగున్న వాళ్ళకి। మరి ఆ ఇల్లు ఎవరికి ఇద్దాం, మనం అందరం కూర్చొని స్వార్థం ఉపయోగించకుండా నేనే కట్టుకోవాలని ఆలోచించకుండా ఫస్ట్ ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇద్దాం। ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిన తర్వాత అందుకని ఒకటి అవుతుంటాయి। రైతు బంధు కూడా 9వ తారీఖు అంటని చెప్పారు, 9వ తారీఖు ఖచ్చితంగా రైతు బంధు కూడా పడుతున్నాయి। నారాజు కావద్దు, ఎవరైనా రాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చే ఇస్తున్నాడు ఇయ్యకొచ్చి అనొచ్చు।
వస్తుంటాయి. ఎందుకంటే కొత్త సంచారం అన్ని సర్దుబాటు చేసుకునేసరికి కొన్ని రోజులు అవుతుంటాయి. ఎందుకంటే 4 నెలలు అవుతున్నది. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసినా కూడా మన రైతు మనకు రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అంటే మనకు విడతల వాయిస్గా మితి మాఫీ అంటానన్నాడు. చూస్తే మనకు అసలు అక్కడనే ఆగిపోయినాయి. మళ్ళీ అప్పులు బాగా పెరిగిపోయినాయి. ఆ విధంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు ఒకేసారి 2 లక్షలు ఎక్కడైనా దేవుని సాక్షిగా కోరుతున్నాడు మన సీఎం గారు. ఖచ్చితంగా ఈ 15 ఆగస్టు లోపల ఖచ్చితంగా చేద్దామంటని కూడా మాట ఇచ్చిండు. అందుకని దయచేసి గత ప్రభుత్వాలకు ఇప్పుడు ప్రభుత్వాలకు మనం డిఫరెంట్ తెలుసుకోవాలి. మనమే చేసుకునేటోళ్ళము. ఏదైనా పొరపాటు ఉంటే కూడా సర్దుబాటు చేసుకుందాం. ఎవరన్నా అన్యాయంగా ఉన్నారు, వాళ్ళకు ఇబ్బందులు ఉన్నారంటే ఆదుకుందాం. ఏదో కష్టకాలంలో మనకు తెలియని విషయం కూడా పెద్దలందరూ ఉన్నారు, మన పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ సలహాలు తీసుకొని మనం పని తీసుకుంటాడు చేసుకుందాం. ఎందుకంటే ఆ మనిషి చెప్తే ఆ మనిషి ఏకపాయి నాకు పగబట్టిండేమో ఇయ్యకొచ్చుడు మీరు అనుకుంటారు. కాకపోతే ఆడ ఏమున్నదంటే పరిస్థితి మనకు తెలియదు. కాబట్టి మీరు మాకు తిట్టినా పర్లేదు. ఊరోళ్ళకు మన ఊరోళ్ళ మీద తిట్టుకుంటాం. నా పింఛన్ రాకొచ్చింది, ఎన్ని రోజుల ఎప్పుడు రాకొస్తుంది, నేను ఇంత ముసలోనే అయినా నాకు ఎందుకు ఇయ్యకొచ్చారనే భావకం ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఆడ పరిస్థితి మాత్రం వేరొస్తుంది. ఆడ పరిస్థితి వేరొస్తుంది. అందుకని దయచేసి తెలియదు కాబట్టి మేము ఒప్పుకుంటాం దాన్ని తెలియక కాబట్టి మీరు అంటున్నారు అని సంభాళించుకుందాం. ఓకే, పెద్దది ఆలోచించుకుందాం. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఏజీ 50 తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మనం చేసుకుందాం. అట్లాంటి కొన్ని రేషన్ కార్డులు కానీ ఇప్పుడు ఎవరైనా పెళ్లి అయిన వాళ్ళు దాంట్లో రేషన్ కార్డుల పేర్లు లేవు, అది కూడా చేసుకుందాం. అందుకని దయచేసి ఇల్లు కానీ ప్రతి విషయం మన ఊరికి డెవలప్ గురించి, మన ఊరు డెవలప్ కావాలంటే మనం అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా మనం అందరం అన్నదాములాగా డెవలప్ చేసుకుందాం. మినిస్టర్ ఉన్నారు, మంచి పెద్ద మనిషి, మనం అన్ని విధాలు పని చేసుకుందాం. దాని గురించి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఒకటే, మరి వచ్చిన వాళ్ళు మన విలేజ్ చూసుకొని మన దగ్గర మంచి మెజార్టీ ఉన్నది, మంచి ఊరు అన్నట్టు మన పెద్ద మనుషులు కూడా మంచి టైం ఇచ్చారు మనకు, చాలా సంతోషం. మరి అందుకని మనం రేపటికి వచ్చే ఎలక్షన్ గురించి మనం అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి మన ఓటు గురించి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు ఓటేయాలని మనం అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి మనం మాట్లాడదాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ మనం గెలుచుకుంటే మన సారు కూడా విలువ ఉంటుంది, మన సార్ ఇన్ఛార్జ్ కాబట్టి. ఎందుకంటే మనం ఇంకా ముందు కూడా డెవలపింగ్ గురించి ఎంపీ గెలిస్తే మనకి ఇంకా కొన్ని వస్తుంటాయి, అభివృద్ధి చేస్తుంటాం. అందుకని ఎంపీని కూడా మనం గెలుచుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.